మొన్న తెలంగాణ, నిన్న తమిళనాడు, ఇవాళ ఆంధ్ర, రేపు కర్ణాటక, ఎల్లుండి మహారాష్ట్ర, అటెంక ఢిల్లీ. ఏంది రాష్ట్రాల పేరు చదువుతుంది? ఈ ఎండలు ముదురుతున్నాయని చెప్తుందేమో అనుకుంటున్నారా? ఏ ఎండలేముంది, నీడ పట్లకోవాలని మీకు తెలియదా? మీకే ఇంత తెలివుంటే ఇక లీడర్లు ఎట్లుంటారు మరి? చల్లటి ఏసీ గాలి ఏడ దొరికితే ఆడికే పోతారు, ఉడకపోతే భరించలేక. మరి ఈ సీజనే అసొంటిది. పండగల సీజన్, పెళ్లిల సీజన్, పండ్ల సీజన్ నడిచినట్టు ఇప్పుడు జంపింగ్ జపాన్ల సీజన్ నడుస్తుంది అంతటా. ఏంది మళ్ళీ ఎవరన్నా టీఆర్ఎస్లో షేరికైనరా అని అడగాలనిపిస్తున్నదిలే. అది ఇంటర్వెల్ లేని సినిమా, రోజుకొకరు షేరికైతేనే ఉంటారు. ఈడ ఓగట్టుకున్నాయి ఆడ దేవులు ఆడుకుంటున్న ముచ్చట గురించే ఈ వార్త. చెప్పినట్టే చంద్రాల్ సార్ గేట్లు ఎత్తేసిండు. కొర్రమట్టలు, పరకలు, జల్లలు బాగానే ఉరికొచ్చినాయి. 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ తాళాలు, షిర్తలు పట్టుకొని చంద్రన్న భక్త భజన మండలిల షరీకైన్రు. అమరావతి రాగాలు, నవ్యాంధ్ర గీతాలు ప్రచారం చేస్తందుకు విమానం తిన్నారు. భూమా నాగిరెడ్డి వారికి మంత్రి కొలువు రావచ్చునట. రాజన్న రాజ్యం కండ్ల చూస్తట్టులేమని పంక పార్టీలో ఉడకపోతే ఎక్కువైందని కండువాలు మార్చిండ్రట. వీలే కాదు, అదే పార్టీలుండి విషం మింగే కంటే పచ్చ తీర్థం పుచ్చుకొని బచాయిద్దాం అనుకుంటుండ్రట జగనన్న జాన్ జిగ్రి దోస్తులు చాలా మందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చూద్దాం ఉంటే ఎక్కడ మైలేజ్ కనపడడంలా. ఇది మొదటి తిరుగుబాటు. చాలా మంది ఈ తిరుగుబాటుకు సహకరిస్తారు, చాలా మంది వచ్చేది వాస్తవం. మొన్న జగనన్న తొడగొట్టి మీసం తిప్పిండు కదా, 21 మందిని గుంజుతా గంట సేపట్ల సర్కారును వడగొడతా అని. కానీ చంద్రాల్ సారే ఇంకో 21 మందిని గుంజి సైకిల్ ఎక్కించుకున్నా ఆశ్చర్యం లేదట. జగనన్న పోతున్నోళ్ళు ఎక్కువ మంది మీ రాయలసీమకెళ్ళే, అది కూడా మీ సొంత జిల్లా కడప నుంచే పోతున్నారట. ఎట్లాగా పడతావో ఏమో మరి. కానీ ఈడో ముచ్చట మాట్లాడుకోవాలి. మన తాన బంగారు తెలంగాణ కోసమని చంద్రాల్ సార్ తమ్ముళ్ళు కారెక్కుతుంటే గాయగాయి చేస్తున్న రేవంత్ అన్న, రమణన్న ఆంధ్రాలో మీ అధ్యక్షుల వారు చేస్తున్న పనికి సమాధానం చెప్తే 2 రాష్ట్రాల జనం ఇని తరిస్తారు.